ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధర్మాస్ వరల్డ్. ఎట్టకేలకి నిన్నటితో డిఎస్ అప్లికేషన్ పూర్తయింది. నేడు టీచర్ల బదిలీలు, ఉద్యోగుల బదిలీలకు, సాధారణ బదిలీలకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడం జరిగింది. నోటిఫికేషన్ రావడం జరిగింది. దానికి సంబంధించిన వివరాలు చూద్దాం. అసలు ఎవరు బదిలీ అవ్వాలి, అలాగే బదిలీలు ఎవరికి ప్రాధాన్యం ఇస్తున్నారు అనేది కొత్త విషయాలను ఇందులో పేర్కొనడం జరిగింది. ఇక్కడ మీరు గమనించవచ్చు ఫ్రెండ్స్, టీచర్ల బదిలీలు కాదు, సాధారణ ఉద్యోగుల బదిలీలు అని చెప్పేసి అన్నారు. ఏపీలో ఉద్యోగుల బదిలీలకు మార్గదర్శకాలు జారీ చేశారు. ఇక్కడ మీరు గమనించినట్లయితే రైట్ చూడండి, ఉద్యోగుల బదిలీలపై ఏపీ ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. మే 16 నుంచి జూన్ 2వ తేదీ వరకు రాష్ట్రంలో ఉద్యోగుల బదిలీలకు ఆర్థిక శాఖ అనుమతిచ్చింది. ఆయా శాఖల్లో బదిలీలకు అర్హతలపై మార్గదర్శకాలు విడుదల చేసింది. రాష్ట్రంలో ఉద్యోగుల సాధారణ బదిలీలపై నిషేధం ఎత్తివేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. మే 16 నుంచి జూన్ 2 వరకు కూడా సాధారణ బదిలీలకు అనుమతి ఇవ్వడం జరిగింది. ఇక ఒకే చోట 5 ఏళ్లు గడిచిన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులను ఖచ్చితంగా బదిలీ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఇక పదోన్నతి పొంది ఒకే ప్రాంతంలో 5 ఏళ్లు పూర్తి చేసిన వారికి బదిలీలు ఉండనున్నాయి. ఇక 5 ఏళ్లలోపు ఉన్న ఉద్యోగులకు వ్యక్తిగత విన్నపం మేరకు బదిలీలు ఉంటాయి. వచ్చే ఏడాది మే 31 లోపు పదవి విరమణ చేసే ఉద్యోగులకు బదిలీ నుంచి మినహాయింపు ఇవ్వడం జరిగింది. ఇక అంధ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో, బ్లైండ్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో అందులైన ఉద్యోగులకు బదిలీల్లో ప్రాధాన్యత ఉన్నారు. అలాగే మానసిక రుగ్మత ఉన్న పిల్లల తల్లిదండ్రులకు వినతి మేరకు బదిలీల్లో ప్రాధాన్యత ఇస్తారు. ఇక ట్రైబల్ ఏరియాలో 2 ఏళ్ల కంటే ఎక్కువ కాలం పనిచేసిన ఉద్యోగులకు బదిలీలో ప్రాధాన్యత ఇస్తారు. ఇక మెడికల్ గ్రౌండ్స్ లో భాగంగా బదిలీల్లో వినతి మేరకు ట్రాన్స్ఫర్లు ఉంటాయి. వితంతు ఉద్యోగులకు బదిలీలో వారి వినతి మేరకు ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. ఇక స్పౌస్ ఉద్యోగులను ఒకే చోట లేదా దగ్గర ప్రాంతాల్లో బదిలీ చేసేలా ప్రాధాన్యత ఇస్తారు. ఈ మొత్తం మీద ప్రాధాన్యత క్రమం ఎవరికి ప్రాధాన్యం ఇస్తారనేది మనకి ఇక్కడ క్లియర్ గా అర్థమవుతుంది. అలాగే ఇక పోతే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.